హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. బాడీస్. ఇదొక డార్క్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ నేను ఎప్పుడో చూసా గైస్. బట్ ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌లో వచ్చింది కాబట్టి రివ్యూ చేస్తున్నాను. రన్ టైమ్ 1 ½ అవర్ మాత్రమే ఉంటది. సో ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది? మన టైంకి వర్తా కాదా అనేది తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. డైలీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ ఇస్తూనే ఉన్నాను. నా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ కూడా వేసుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక రిమోట్ లొకేషన్‌లో కొంతమంది ఫ్రెండ్స్ ఒక పెద్ద విల్లా బుక్ చేసుకొని పార్టీ చేసుకోవడానికి వెళ్తారు. అదే రోజు నైట్ బయట పెద్ద వర్షం పడుతూ ఉంటుంది. అదే టైంకి వాళ్ళ ఫ్రెండ్స్‌లో ఒకడు చనిపోతాడు. యాక్చువల్లీ అదొక మర్డర్. ఇప్పుడు ఆ మర్డర్‌ని ఎవరు చేస్తారు? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సో ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నేను 2022లోనే ఈ మూవీ చూసా గైస్. ఆ టైంలో నాకు చాలా బాగా నచ్చింది. డార్క్ కామెడీ సీన్స్ కానీ, సస్పెన్స్ అండ్ టెన్షన్ బిల్డింగ్ సీన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేశా. మెయిన్‌గా రన్ టైమ్ చాలా తక్కువ ఉండడంతో ప్రతి సీన్ చాలా ఎంగేజింగ్‌గా అనిపించింది. ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. ట్రైలర్ చూస్తే ఇదొక స్లాషర్ మూవీ అనుకుంటారు. బట్ ఇదొక మర్డర్ మిస్టరీ మూవీ గైస్. ఇఫ్ నేను ఈ మూవీ ఇప్పుడు చూసుంటే నాకు పెద్దగా నచ్చేది కాదేమో. ఎందుకంటే ఈ గ్యాప్‌లో ఇలాంటి మూవీస్ చాలా చూసాను. లైక్ 'నైవ్స్ ఔట్', 'ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ డెడ్' ఇలాంటి కొన్ని సేమ్ కాన్సెప్ట్ మూవీస్ ఆల్రెడీ చూసేసా. సో ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, ఇఫ్ మీకు మర్డర్ మిస్టరీ జానర్ కొత్త అయితే డెఫినెట్‌లీ ఈ మూవీ మీకు బాగా నచ్చుతుంది. ఆర్ ఎల్స్ జస్ట్ టైమ్ పాస్ అయిపోద్ది. బీజీఎం కానీ, లొకేషన్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ఆల్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మెయిన్‌గా స్టోరీ ఎక్కడ కూడా డల్ అవ్వదు గైస్. పేసింగ్‌ని, హూ డన్ ఇట్ అనే ఒక క్వెషన్‌ని మూవీ మొత్తం చాలా బాగా మెయింటైన్ చేశారు. సో ఓవరాల్‌గా మర్డర్ మిస్టరీ మూవీస్ విత్ డార్క్ కామెడీ చూడాలనుకుంటే ఈ మూవీని డెఫినెట్‌లీ కన్సిడర్ చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. అండ్ ఈ మూవీ ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి గైస్. చాలా అడల్ట్ సీన్స్ ఉన్నాయి. ఇఫ్ మీకు ఈ మూవీ తెలుగు డబ్బింగ్‌తో చూడాలనుకుంటే ఇది మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. ఇక్కడ మెసేజ్ చేయండి. ఎలా చూడాలో నేను చెప్తాను. సో ఇది గైస్ బాడీస్ మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై. జై హింద్.